తల్లి పేరు హమూతుడు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. ఇప్పుడు ఏం చేస్తుంటన్నా 8వ వాక్యం చదవండి. కల్దీయుల తండ్రి హిజ్కియా రాజును తరిమి ఎరుకో మైదానం అతన్ని కలుసుకొనగా అతని దండంతో అతన్ని చెదరిపోయింది. ఆ రాజును పట్టుకొని హమాతు దేశంలోని లిబ్నా పట్టణమున బబులోను రాజునకు అతను తీసుకెళ్ళిపోగా అతడు అచ్చకని హిజ్కియా రాజును శిక్ష విధించాను. బబులోను రాజు హిజ్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను. మరియు అతడు లిబ్నాలో యోధ అధిపతులందరినీ చంపించాను. బబులోను రాజు హిజ్కియా కన్నులో ఊరదీయించి 2 సంఖ్యలతో అతను బంధించి బబులోనుకు అతను తీసుకుని పోయి మరణం వరకు సరసాలను అతను పెట్టించాను. అక్కడ అతను ఆ సరసాలు అక్కడే ఉండి చనిపోతున్నాడు తర్వాత. సరే, ఇప్పుడు ఇక్కడ ఈయన ఎక్కడ పట్టబడుతున్నాడు? ఎరికో మైదానం దగ్గర పట్టబడుతున్నాడు. మరి మన యొక్క ఆలోచనలు కూడా, మన యొక్క విధానం కూడా ఎరికో వైపు కానీ కనిపిస్తే మాత్రం మనం కూడా పట్టబడతాం. మన కన్నులు కూడా తీయబడతాయి. మన కుమార్తెలు కూడా చంపబడతారు. ఇది శిక్ష. యెరూషలేముని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా జరిగే శిక్ష ఇది. యెరూషలేం అంటే ఈ యెరూషలేం అని కాదు. ప్రభువు మనకిచ్చిన గొప్ప యెరూషలేం. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి? ఆ యెరూషలేం ఏంటంటే రక్షణ, మారుమనసు ప్రభు సన్నిధిలో తీసుకురావడం, ప్రభు యాజక సమూహంలో చేర్చడం. అదే గొప్ప యెరూషలేం. ఆ యెరూషలేం వదిలిపెట్టి మనం కానీ పక్కకి వెళ్ళిపోతే, మనకి ఇవ్వబడిన దర్శనాల నుంచి మనం పక్కకి వెళ్ళిపోతే, మనకు అప్పచెప్పిన పనిలోంచి మనం పక్కకి వెళ్ళిపోతే, మనకి ఇవ్వబడిన దేవుడి యొక్క ఆ యొక్క ఉద్దేశంలో నుంచి మనం పక్కకి వెళ్ళిపోతే, ఆ రాజుకు జరిగిన విధానమే మనకు జరుగుతుంది. మరి మనం ఆ రకంగా ఉండకూడదనే మన ఆలోచన మనకు ఉంది. మనం ఆ రకంగా మనం చేయకూడదనే ఆలోచన మనకు ఉంది. కానీ మనం తెలియకుండానే, అంటే శత్రువు ఏం చేస్తాడంటే, ఒక బ్రదర్ నాతో అన్నాడు, అన్న నేను అడిగాను, అన్న పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నా, ఆలోచన పరంగా కానీ మాట పరంగా కానీ ఏదో ఒక రకంగా పడిపోతూనే ఉన్నాను. రోజుకి ఒకసారైనా పడిపోతున్నాను. ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు. మరి నేను కరెక్ట్గా నన్ను అబ్జర్వ్ చేసుకున్నాగా నేను పడిపోతున్నా, ఇది ఏం చేయాలని అంటే ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ నువ్వు ఎంత కరెక్ట్గా ఉండాలనుకున్నా కానీ పాపం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనిపెట్టే విధానంలో పొరపాటుగా ఉంటున్నావు. పాపం ఎట్లా వస్తుందంటే, ఒక ఊదుగడ్డ వెలిగిస్తే ఆ పొగ ఏ రీతిగా సల్లంగా వస్తుందో అట్లనే పాపము కూడా నీలోకి దూరుతూ ఉంటుంది. నువ్వు అది కనిపెట్టాలి, నువ్వు జాగ్రత్తగా ఉండి కనిపెట్టాలి అన్నాడు. సో పాపము ఊదుగడ్డ రూపంలోకి వస్తుంది. వాక్యము మనకి ఎట్లా ఏం నేర్పిస్తుంది అంటే, ఇప్పుడు ఈ 2 చేపలు ఉన్నాయి. ఈ పక్క వచ్చి మన వాక్యం తీసుకుందాం, ఈ పక్క లోకం తీసుకుందాం. మనం ఏం చేస్తుంటే ఈ వాక్యం ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం ఈ పక్క దూకి మళ్ళీ ఆ పక్క పోతాం. ఈ పక్క దూకి చల్లని ఈ పక్క వచ్చేస్తాం, లోకంలోకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అయ్యో నేను లోకంలో ఉన్నాను, మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం, ఆ పక్కలోకి వెళ్ళిపోతాం. ఇది మనం ప్రతిదినము జరిగే చర్య. కానీ ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ దర్శనాలు, మా దేవుడు మనకి ఇచ్చిన పని, ఆ అప్పగింపు, ఆ ఉద్దేశాలు, ఆయన సంకల్పం ప్రతిదీ కూడా మళ్ళీ అయ్యా నాకు మళ్ళీ స్టార్ట్ చేయవా, మళ్ళీ నాకు స్టార్ట్ చేయ, ఇదే పని. ఇలాగే కాదు, చక్కగా పోవాలన్నప్పుడు పోవడమే. ఇంకా యేస్కేల్ గారు తన జీవితంలో చూసుకున్న తర్వాత ఒక్కొక్క అద్భుతం దేవుడు అతని ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు. ఎడారిలోకి వెళ్ళమంటాడు, ఎముకలను చూసి వాటిని మాట్లాడంటాడు. అవి మళ్ళీ ఆ ఎముకలంతా మనుషులైపోయి గొప్పగా మళ్ళీ పైకి వచ్చి ఒక యుద్ధమే జరుగుతుంది. తర్వాత ఎంత గొప్ప అద్భుతాలు చేశాడంటే యేస్కేల్ ద్వారా గొప్ప అద్భుతాలు చేశాడు. ఆ యేస్కేల్ గ్రంథంలో రాయబడిన ఒక్కొక్క మాట కూడా మనకు అట్టే ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. గొప్ప అద్భుతాలు చేశాడు. ఇజ్రాయెల్, ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరనుకుంటే ఇజ్రాయెల్ దేశమే. ఆ ఇజ్రాయెల్ దేశము హిట్లర్ కాలంలో పూర్తిగా ఎండిపోయింది. కుప్పలుగా చంపేశాడు హిట్లర్ జనాల్ని. తర్వాత ఆ ఎముకల గురించి ప్రవర్తించిన తర్వాత ఆ దేశం మరలా పుట్టింది. 1948లో పుట్టింది ఆ దేశం మళ్ళా. ఇవన్నీ అక్కడ కనిపిస్తున్న జరగబో సూచనలు అక్కడ ముందుగానే యేస్కేలుకి చూపించి చెప్తున్న మాటలు. మరి మన ద్వారా మనం ఏమన్నా జరగబెట్టి చెప్తున్నామా? ఒకరి గురించి అయితే మాత్రం చాలా చెప్పేస్తాం, కానీ మన గురించి మనం చెప్పుకుని చూద్దాం, ఏమైనా కనిపిస్తుందేమో. వాడు అట్టాడు, నేనే చెప్తా, వాడు అట్టాడు, వాడి జీవితం ఇట్టే నాశనం అయిపోయింది. ఈమె ఇట్టాడిది, ఈమెకి వంతు కూడా బుద్ధి లేదు, ఏం మాట్లాడదో తెలియదు, ఆమె అట్టాడిది, అయిపోయింది. నువ్వు నేను లే, మరి మన గురించి మనం ప్రవర్తించుకోవాలి కదా.
మన గురించి మనం తెలుసుకోవాలి కదా. అక్కడ దావీదు మహారాజు తాను ఎంతగా స్టిఫ్గా నిలబడుకోని ఉన్నాడు. ఒక కన్ను ముయిలా, ఇటు కొనకలా, ఇటు నిద్రపోలా, ఆక్సే అట్టే చూస్తూ ఉన్నాడు. అంటే అట్ట కఠినంగా ఉన్నాడు అంతే. ఇంకా తన సైన్యం కూడా అట్టే నిలబెట్టాడు. అట్టే నిలబడినాడు రా, ఒక్కడు కూడా కదలకూడదు, సౌండే రాకూడదు, మీరు పిన్నీసేసి సౌండ్ కూడా రాకూడదు మీరు. ఎందుకంటే అప్పుడే కదా ఆకలి మీద నడుచుకోబోయే శబ్దం వినేది. మరి అంత కఠినంగా తాను నిలబడుకొని చూసుకుంటున్నప్పుడు తాను నిలబడడం మాత్రమే కాదు కానీ తన సైన్యాన్ని కూడా అదే రకంగా నిలబెడుతూ వచ్చినాడు. అందుకే యుద్ధం గెలిచినాడు. మరి మనం అలా కాదు, మనం వేరే, మనం ఆయనకన్నా గొప్ప వాళ్ళం మనం. సో ఇది కాదు, వాక్యం ఇది మనకు నేర్పించట్లేదు. ఏస్కేల్ ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఏస్కేల్తో మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇచ్చిన దర్శనము మనకు కూడా ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కూడా ఇవ్వబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం. కానీ ఆయన నిలబడ్డాడు, మనం నిలబడలేకపోతున్నాం. ఇదే పాయింట్. నిలబడాలంటే ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుని సమర్పించుకోవాలా. ఎట్లా సమర్పించుకోవాలా? రోమా 12:1 ప్రకారం సమర్పించుకోవాలి. చూడండి, తీసుకొని చదువున్నా. రోమా 12:1. చాలక్క ఇక్కడ చూడండి, మీరు సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని వదిలేసి ఉంటే బాగానే ఉండు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు పౌలు గారు? దేవుని వాత్సల్యముల చేత మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? బెగింగ్, అడుక్కుంటున్నాడు. అయ్యా నా మాటిని. అప్పటికి ఎంత దారుణమైన స్థితిలో మనం ఉంటే, ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉంటే, మన కుటుంబాన్ని బట్టి మనం పడిపోతున్నాం, మన పిల్లల్ని బట్టి మనం పడిపోతున్నాం, మన ఉద్యోగాలను బట్టి మనం పడిపోతున్నాం, మన పిల్లల చదువులను బట్టి మనం పడిపోతున్నాం. ఎన్ని ఉన్నాయి చూడండి పడేయడానికి. మనోళ్ళే, మన బంధువులే, మన సావాసమే, మన మందిరమే, మా అమ్మే, మా నాన్నే, మా అన్నే, మా తమ్ముడే. బయటోళ్ళు కాదు, మనోళ్ళే, అందరూ మనోళ్ళే. కానీ మనం పడిపోకుండా ఉండడానికి ప్రతి విధానం కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, మన కుటుంబం మీద మనం అబ్జర్వేషన్ పెట్టుకుంటే, మన సంగమం మీద మనం అబ్జర్వేషన్ పెట్టుకుంటే మనం పడిపోం. గొప్ప కార్యములు దావీదు ఆ యుద్ధం గెలవడం నా లైఫ్లో నేను చాలా గొప్పగా చూస్తాను. ఆ యుద్ధాన్ని, గోలియాతును చంపింది కూడా నేను పెద్దగా గొప్పగా చూడను. నేను ఈ యుద్ధం నేను గొప్పగా చూస్తా. నాకు అదే ఇష్టం. ఈ యుద్ధం గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆకుల పైన నడుచుకొని పోతాడంట, ఆ సౌండ్ వినాలంట. ఏమన్నా న్యాయమేనా? అప్పుడు దావీదు ఎంత అబ్జర్వ్ చేసి దేవుని ఎంత ప్రేమిస్తే, అయ్యో నా దేవుడు వెళ్తాడు, ఈ క్షణం పోతాడేమో, ఈ క్షణం పోతాడు, ఈ సెకండ్లో పోతాడేమో. మన జీవితం కూడా మనం ఆయన రాకడ కొరకు కూడా మనం ఆ రకంగా ఎదురు చూడాలా. ఈ సెకండ్ వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, రేపు వస్తాడేమో, మొన్నడు వస్తాడేమో. ఎదురు చూసేది లేదు మన దగ్గర. మీరు అక్కడే ఉండండి, మేము అడిగేటన్నీ మాకు ఇచ్చేయండి. మంచి చదువు తర్వాత ఉద్యోగం తర్వాత పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత మనవాళ్ళు మనవరాలు, వాళ్ళ చదువులు, అవన్నీ ఇదే కంటిన్యూ. ఇంకా అయ్యా నేను శాంసంగ్ నేను రావాలనుకుంటున్నాను. శాంసంగ్ అంటే ఉండండి ప్రభు అక్కడే, నువ్వు కొంచెం ఇంకో రెండు రోజులు ఇంకేదో అయిపోయింది. ప్రభా నేను పోతాను, ఇప్పుడు వస్తావంటే, ఒరే నువ్వు ఏ సిద్ధపరిచినావురా? నీ కుటుంబాన్ని సిద్ధపరిచినావా? నీ పిల్లల్ని సిద్ధపరిచినావా? నీకు ఇచ్చిన ఆ పనిని సిద్ధపరిచినా అంటే, ప్రభా నేను చేస్తూనే ఉన్నా ప్రభా రోజు. ఏది ప్రభా? ఒక్క ఆత్మన తీసుకొచ్చినావు ప్రభా మందిరానికి? లేదే. ఏది మరి పని ఎట్లా? ఆయన పని ఎట్లా జరుగుతుంది? ఆయన ఉద్దేశం ఎట్లా నెరవేర్చబడుతుంది? మనం యాజకుడిగా ఉండే అర్హత, ఇంకా యాజకులుగానే ఉన్నామా లేమా? అదైనా గుర్తుందా లేదా? మన యాజకులు అనేది, దేవునికి యాజకులుగా మనం ఎన్నుకున్నది గుర్తుందా లేదా మనకి? లేదు. సిద్ధపడదాం, తయారవుదాం. ప్రభా నన్ను క్షమించు, మీరు నాకు ఇచ్చిన పనిని నేను
పోగొట్టుకున్నాను. మీరు నాకు ఇచ్చిన ఉద్దేశాన్ని నేను పోగొట్టుకున్నాను. యేసుకెళ్ళి నిలబడ్డాడు, తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, చాలా బాగుంటుంది. మీకు అట్లే ఒక లోకంలో ఉండే లోక భాషలో చెప్పాలంటే ఒక సినిమాలాగా నీట్గా కనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గరికి వెళ్తాడు, ఒక్కొక్క మాట చెప్తాడు, తర్వాత అక్కడ జరుగుతున్న యుద్ధాలు, జరగబోయే యుద్ధాలు అన్నిటి గురించి, ఇప్పుడున్న ప్రతి దేశంలో యొక్క పేర్లు కూడా ఈ యేసుకెళ్ళ గ్రంథంలో ఉన్నాయి. జరగబోయే 3వ ప్రపంచ యుద్ధం గురించి కూడా ఈ యేసుకెళ్ళ గ్రంథం రాయబడి ఉన్నది. 38, 39 అధ్యాయాలు అనుకుంటా, 37, 38, 39 అధ్యాయాలు అనుకుంటా రాయబడింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే మూడవ ప్రపంచ యుద్ధం గురించి కూడా యేసుకెళ్ళ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి చదవండి. ఏ దేశాల మీద పోతాయి, ఇజ్రాయెల్ దేశాలకు ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయి, అవన్నీ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయి ఉంది. ఏది ఇజ్రాయెల్ మీదకి రకరకాల దేశాలన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా టోటల్గా మీకు వివరంగా చెప్పేస్తా. అంటే వివరంగా అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఇజ్రాయెల్కి రష్యాకి ఎప్పుడైతే డైరెక్ట్ యుద్ధం స్టార్ట్ అవుతుందో అది 3వ ప్రపంచ యుద్ధం. ఇట్స్ అ పీక్ స్టేజ్. ఈ రష్యాకి సపోర్ట్గా కొన్ని దేశాలు వెళ్తాయి, ఇజ్రాయెల్ దేశానికి కొన్ని సపోర్ట్గా కొన్ని దేశాలు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత 7 రోజులు యుద్ధం జరుగుతుంది. ఆ 7 రోజుల యుద్ధం తర్వాత ఆ 7 రోజుల యుద్ధంలోనే మనం ఎత్తపడాలి. ఇది కాన్సెప్ట్. బైబిల్ నా అంచనా ప్రకారం చెప్తున్నా. ఆ 7 రోజుల యుద్ధంలోనే మనం ఎత్తపడాలి. ఆ 7 రోజుల యుద్ధం తర్వాత బయటికి ఎవరు వస్తారంటే అంత్యక్రీస్తు అప్పుడు బయటపడతాడు. నేను సమాధాన పరుస్తాను చెప్పి అప్పుడు వెళ్తాడు. అన్ని దేశాలు తిరిగి సమాధానపరిచి వాడు పోయి ఏం చేస్తాడంటే ఒక దగ్గర కూర్చొని నేను రాజు అంటాడు. తర్వాత రాక మునిపే మనం ఏం చేయాలి? ఎత్తపడాలి, సిద్ధపడదాం. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నల్గా ప్రతి ఒక్క దేశం కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ మనం సిద్ధపడదాం. ఇవన్నీ కూడా యేసుకెళ్ళ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీకంటే చదవండి, ఇంటికి వెళ్తూ నిదానంగా ఒక్కొక్క అంశం కూడా ఒక్కొక్క అధ్యాయం కూడా నీట్గా చదవండి. చాలా బాగుంటుంది చదివితే. సో అట్లా మనం సిద్ధపడదాం, తయారవుదాం, రెడీ అవుదాం, ప్రభు రాకడ సిద్ధపడదాం. మనకు చాలు. ఇంకా ఈ లోకంలో ఇంజనీర్ వద్దు, డాక్టర్ వద్దు, వాటెవర్, ఇవన్నీ మనకు వద్దు. మనం ఇంటర్నల్గా మనం ఏమై ఉందాం? ప్రవక్త అయి ఉందాం. మన గురి అదే, మన ఆలోచన అదే. నేను ప్రవక్తని. ప్రవక్తకి ఏం చెప్పినా జరిగిపోవాలి. వర్షం రాకూడదంటే రాకూడదు, అంతే. వర్షం పడాలంటే పడాలంతే. అగ్ని రావాలంటే. ఇటువంటి కాన్సెప్ట్లోకి, ఇటువంటి ఒక గొప్ప శక్తిలోకి, ఆ శక్తిని బలంని మనం పొందుకోవడానికి సిద్ధమవుదాం. మన చుట్టూ ఉండే వాళ్ళు ఇదే. ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు ఎలా ఉన్నారు? తిరుగుబాటు జనం. ఈ రోజు కూడా తిరుగుబాటు వాళ్ళే. మనం ఉండేదేం మంచి నీతి కలిగే దేశంలో మనం లేం. జనాలేం నీతివంతులేం కాదు. కానీ మనం కూడా తిరుగుబాటు జనం మధ్యలో ఉన్నాం. కానీ మనం తిరుగుబాటుగా ఉండకుండా చూసుకోవాలి. మనం తిరుగుబాటులో ఉన్నట్లయితే మనల్ని మార్చుకొని మనం సిద్ధపడదాం. ప్రభు రాకడ ఎంతో సమీపిస్తుంది కాబట్టి ఆ రకంగా మనం పరీక్ష చేసుకొని ప్రభు ఒక బల్లలో మనం చేయవేద్దాం, దానికి సిద్ధపడదాం. ప్రభు ఈ 2 మాటలు దీవించి ఆశించునుగా.